అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమ్మాన్ఘాట్ బాజు విధంగా సమ్మాన్ఘాట్ రాష్ట్ర సయ్యద్ సలామీ షక్ పైనుంచి పో ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా, జిల్లాలో ఉచిత బస్సు పథకం ద్వారా 4,410 ఇళ్లు మంజూరు అయ్యాయి. సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా జిల్లాలోని అర్హులైన 72,817 కుటుంబాలకు 31,58 రూపాయల రాయితీ అందించాము. ఇందిరమ్మ ఇల్లు వంటి పథకం ద్వారా జిల్లాలో మొదటి శ్రీరామ్ అచ్యుతరావు, ఎన్నం కాశయ్య, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2029 రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలలో ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే నిరుపేదల సంక్షేమానికి 6 గ్యారంటీలతో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి మొదలైన సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలను గుర్తించి అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించడంతో పాటు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లా యంత్రాంగం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విధానంతో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించినారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చివేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.